ఓకే, కమింగ్ టు ద హైబ్రిడ్ కంప్యూటర్స్కి వచ్చేసరికి మనం ఇప్పుడు హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేవి మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే హైబ్రిడ్ అనేవి బోత్ అనలాగ్ అండ్ డిజిటల్. సో అనలాగ్ డిజిటల్ మిక్స్ ఆఫ్ అనలాగ్ డిజిటల్ మనం హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే హాస్పిటల్స్లో మెషిన్స్ ఉంటాయి, ఈసీజీ అని మానిటర్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ బాడీలో ఉన్న సిగ్నల్స్ అన్నిటినీ అనలాగ్ సిగ్నల్స్ తీసుకొచ్చి వాటిని డిజిటల్ సిగ్నల్స్ కన్వర్ట్ చేసి మనకి మానిటర్లో చూపిస్తాయి. సో దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్, రైట్. అండ్ మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు పెట్రోల్ పంప్ చూసాం. పెట్రోల్ పంప్లో ఇప్పుడు పెట్రోల్ వేస్తున్నప్పుడు అందులో అనలాగ్ డివైస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ అనలాగ్ డివైస్ ద్వారా వచ్చిన సిగ్నల్ని డిజిటల్లో కన్వర్ట్ చేసుకొని మనకి డిజిటల్లో స్క్రీన్లో చూపిస్తుంది. సో ఎన్ని లీటర్స్ పెట్రోల్ అనేది ఫిల్ అయింది అనేది, సో ఎంత అమౌంట్ అనేది అక్కడ డిస్ప్లే చూపిస్తుంది. సో దిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కనుక మీరు చూసుకున్నట్టయితే వెదర్ అనేది వెదర్ కండిషన్స్ అనేది కోల్డ్, హాట్, లేకపోతే ఇంకే మాన్సూన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఏంటంటే సెన్సార్ అనేది ఉంటుంది. ఆ సెన్సార్ అది గ్రహించి దాంట్లో రీడింగ్స్ అనేది అనలాగ్ రీడింగ్స్ అవి డిజిటల్లో కన్వర్ట్ చేసి మనకి ఆ డేటాని డిజిటల్ డేటాని మనకి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ సిస్టమ్, హైబ్రిడ్ కంప్యూటర్స్. అలాగే ఎయిర్ కంట్రోల్ సిస్టమ్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఏరోప్లేన్ ఎక్కినట్టయితే కనుక అందులో కాక్పిట్ వ్యూ ఉంటుంది. ఆ కాక్పిట్ వ్యూలో ఇద్దరు పైలట్స్ ఉంటారు. ఆ పైలట్స్ ముందున వాళ్ళకి మానిటర్స్ ఉంటాయి, అంటే కంట్రోల్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే దే కెన్ సీ దట్ ఎంత హైట్లో ప్లేన్ ఎగురుతోంది. సో ఆ హైట్ అనేది క్యాల్కులేట్ చేసేటప్పుడు అందులో సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ఏం చేస్తాయంటే గ్రౌండ్ లెవెల్ని క్యాల్కులేట్ చేసి ఆ సిగ్నల్స్ని మళ్ళీ డిజిటల్ కన్వర్ట్ చేసి ఆ అవుట్పుట్ అనేది వాళ్ళకి మానిటర్లో చూపెడుతుంది. అలాగే అందులో ఉన్న ఆ ఫ్యూయల్ ఇండికేటర్స్ కూడా అందులోని అనలాగ్ డివైస్ ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్లో. ఆ సిగ్నల్స్ని డిజిటల్లో కన్వర్ట్ చేసి మానిటర్లో చూపిస్తుంది. సో లైక్ వైస్ అలాంటివి చాలా ఉంటాయి కాక్పిట్ వ్యూలో. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. Okay, now we are discussing most important and interesting segment. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మాట్లాడుకోబోతున్నాం, ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఒకప్పుడు కంప్యూటర్ అనేది ఎట్లా ఉండేది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ బిఫోర్ 1900 ఆ టైంలో వాళ్ళు ఎట్లా అంటే క్యాల్కులేషన్స్ ఎలా యూజ్ చేసేవారంటే స్టోన్స్ అండ్ చిన్న స్టిక్స్ వాటిని కౌంట్ చేస్తూ వాటిని రికార్డ్ చేసుకుంటూ అంటే వాటిని కౌంట్ చేసుకుంటూ ఉంచుకునేవాళ్ళు. అది అప్పట్లో క్యాల్కులేషన్స్. తర్వాత ఫస్ట్ టైం చైనీస్ ఏంటంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్తో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది దాని పేరు అబాకస్. ఆ అబాకస్ ఏంటంటే దాంట్లోని ఒక చిన్న బీడ్స్ ఉంటాయి, వాటిలోని ఒక ఫోర్ స్టిక్స్లా ఉంటుంది, ఒక రెక్టాంగిల్ టైప్లో ఉంటుంది. అది ఒక రెక్టాంగిల్ టైప్ యూనిట్లో ఉంటుంది. ఆ యూనిట్లో ఏంటంటే ఈచ్ బీడ్ ఒక్కొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఒక సెట్ ఆఫ్ బీడ్స్ అనేది థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్ అండ్ వన్స్ యూనిట్స్. సో ఇట్లాగా అది పనిచేస్తుంది. మధ్యలో ఒక క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఆ క్రాస్ సెక్షన్ పైన ఉన్నవన్నీ ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క 5 వాల్యూతో ఇండికేట్ చేస్తాం. ఆ క్రాస్ సెక్షన్ కింద ఉన్నటువంటి భాగాన్ని ఒక్కొక్క బీడ్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. వాటితోనే క్యాలిక్యులేట్ చేసేవారు. అలాగే తర్వాత నాపియర్స్ బోన్స్ అని మరొక చిన్న ఇన్స్ట్రుమెంట్ అనేది తయారు చేశారు. అదేంటంటే డెవలప్డ్ బై జాన్ నేపియర్ అని అతను దాన్ని తయారు చేశాడు. అతను స్కాటిష్ మ్యాథమెటిషియన్. అతను 17th సెంచరీలో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదేంటంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ని హ్యాండిల్ చేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ నాపియర్స్ బోన్స్. తర్వాత అనలిటికల్ ఇంజిన్, ద ఫస్ట్ అనలిటికల్ ఇంజిన్ని చార్లెస్ బాబేజ్ అనే అతను 1832లో ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఇతను ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్. ఇదే ఫస్ట్ రియల్ కంప్యూటర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్గా చెప్పుకుంటాం. ఇతనే మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేశాడు
కంప్యూటర్ జనరేషన్స్ ఏంటంటే ఉంటాయంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటంటే 1940 నుంచి అంటే 1940 టు 1958 1958 వరకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి నడిచాయి. అవి ఎట్లా ఉండేవంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్తో తయారయ్యేవి. ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ టెక్నాలజీ అప్పట్లో ఉండేది. అందులోని ఇంటర్నల్ మెమరీ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉండేది. అందులోని 2 KB అంటే 200 bytes డేటా మాత్రమే స్టోర్ అవ్వగలిగేది. అంత తక్కువ కెపాసిటీ ఉండేది. కానీ కంప్యూటర్ మాత్రం చాలా పెద్దది. రూమ్ పెద్ద హాల్లో ఉంటుంది ఒక కంప్యూటర్. కానీ పట్టే డేటా మాత్రం 200 bytes అంటే 1 KB అంతవరకే పడుతుంది అందులో. అలాగే సపోర్టెడ్ మెషిన్ ఓన్లీ సపోర్టెడ్ మెషిన్ లాంగ్వేజ్ ఓన్లీ. ఇది మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నది. ఇది ఇంకా ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఏది సపోర్ట్ చేయలేదు. చాలా కాస్ట్లీ అప్పట్లో, ఇది వెరీ కాస్ట్లీ. అలాగే ఇది అది ప్రాసెస్ చేసేటప్పుడు కూడా చాలా హీట్ అనేది జనరేట్ అయ్యేది. నెక్స్ట్ ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటబుల్. ఇది అప్పట్లో ఇది ప్రాఫిట్ ఏమి ఉండేది కాదు దానివల్ల. సో అది నాన్ ప్రాఫిటబుల్ కంప్యూటర్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో కొన్ని కంప్యూటర్స్ ఏంటంటే ఈనియాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఇది 1946లో వరల్డ్ వార్ కోసం యూజ్ చేశారు. ఈడివ్యాక్ అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ అటామిక్ కంప్యూటర్. అలాగే యూనివ్యాక్ అంటే యూనివర్సల్ అటామిక్ కంప్యూటర్. IBM 650. నెక్స్ట్ వచ్చి లియో కంప్యూటర్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చి ఇవి 1959 నుంచి 1964 వరకు ఉండేవి. ఇవి ఎస్పెషల్లీ కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కంప్యూటర్స్ కన్నా ఫస్ట్ జనరేషన్ కన్నా సెకండ్ జనరేషన్ కొంచెం అడ్వాన్స్డ్. ఇవి ఎస్పెషల్లీ ట్రాన్సిస్టర్స్తో యూజ్ చేసేవాళ్ళు. ఈ కంప్యూటర్స్ని ట్రాన్సిస్టర్స్తో తయారు చేశారు. అలాగే ఈ కంప్యూటర్ కెపాసిటీ వచ్చి 32 KB. ఇంతకుముందు కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్ 2 KB అయితే ఇది 32 KB సపోర్ట్ చేసేది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మెమొరీ కోసం మ్యాగ్నెటిక్ కోర్ మెమొరీస్ అనేది యూజ్ చేశారు ఇందులో. అండ్ ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కన్నా చాలా తక్కువ కాస్ట్తో ఉండేవి. అలాగే ఇవి కొంచెం ఫాస్ట్గా ఉండేది. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కన్నా కొంచెం ఫాస్ట్గా ఉండేది ప్రాసెసింగ్ స్పీడ్ అనేది. అలాగే వాటితో కంపేర్ చేస్తే ఈ సైజ్ కూడా చాలా తక్కువ. ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ గురించి చెప్తున్నప్పుడు అదంతా ఒక హాల్ మొత్తం పట్టేది కంప్యూటర్. బట్ ఇది చిన్నదిగా తయారు చేశారు సెకండ్ జనరేషన్లో. అండ్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్కి వచ్చేసరికి NCR 501, IBM 300, IBM 1401, IBM 7070, IBM 7094 series and CDC 6600 mainframe computers and Atlas Leo Mark III, Univac 1107, Honeywell 200. సో ఇవన్నీ కూడా సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ కోసం ఒకసారి చూసుకున్నట్టయితే మనం థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి ఐసీస్తో తయారు చేశారండి. ఇవి ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం. సో ఈ ఐసీస్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్తో తయారు చేస్తారు. ఒక సెమీ కండక్టర్ లాగా రూపొందిస్తారు. దాన్ని మనం సిలికాన్ చిప్ అంటున్నాం మనం. సో ఆ సిలికాన్ చిప్ కంప్యూటర్స్ మనం ఈ థర్డ్ జనరేషన్లో మనం యూజ్ చేశారు. ఈ థర్డ్ జనరేషన్స్ అనేది 1964 నుంచి 1970 ఈ పీరియడ్లో వాళ్ళు థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ద మెయిన్ ఫీచర్స్ ఎట్లాగా ఉండేవంటే ఇందులోని సెకండ్ జనరేషన్ కన్నా కొంచెం ఇంకా తక్కువ చేశారు. ఈ కంప్యూటర్ని స్మాల్ సైజ్ చేశారు. అలాగే ప్రీవియస్ 2 జనరేషన్స్ కన్నా ఇది బాగా రిలయబుల్ అండ్ చాలా తక్కువ హీట్ని ఇది ప్రొడ్యూస్ చేసేది. అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అలాగే మ్యాగ్నెటిక్స్ డిస్క్ యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఓకే, ఇప్పుడు థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. IBM 360, 370, ICL 1900 సిరీస్, PDP పర్సనల్ డేటా ప్రాసెసర్, Honeywell 6000 సిరీస్, TDC 316. నౌ ఫోర్త్ జనరేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ 1970 నుంచి 1979 వరకు యూజ్ చేశారు.
సో 4th జనరేషన్లో ఇవి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉండేవండి ఇందులోని. ఇంతకుముందు మనకి 3rd జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అక్కడ ఇన్వెంట్ చేశారు, అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఏంటంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఎల్ఎస్ఏ సర్క్యూట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే విఎల్ఎస్ఐ సర్క్యూట్స్ కూడా ఇందులోని వాడడం జరిగింది. టైనియర్ సర్క్యూట్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ని అంటే చిన్న చిన్న సర్క్యూట్స్ ట్రాన్సిస్టర్స్ని సో దాని సైజ్ తగ్గించారు. దానివల్ల కంప్యూటర్ సైజ్ ఇంకా బాగా తగ్గింది, చాలా చాలా చిన్న సైజు అయ్యింది. అలాగే సిలికాన్ చిప్స్ కూడా బేస్ కూడా చాలా చిన్నగా చేయడం జరిగింది. సో 3rd జనరేషన్లో మన సిలికాన్ చిప్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సిలికాన్ చిప్ అనేది సైజులో చాలా తక్కువ చేశారు. ఇది ఎస్పెషల్లీ విఎల్ఎస్ఐ సర్క్యూట్స్తో తయారైనటువంటి కంప్యూటర్. ఈ కంప్యూటర్ అనేది చాలా చిన్నగా ఉండేది అండ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు ద 3rd జనరేషన్. అండ్ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ ఉండేది ఇందులోని, చాలా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ దీనికి ఉండేది కంపేర్ టు 3rd జనరేషన్. స్టోరేజ్ కోసం మ్యాగ్నెటిక్ డిస్క్ని ఆప్టికల్ డిస్క్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఆప్టికల్ డిస్క్ అంటే సిడీస్, మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ ఆప్టికల్ డిస్క్ని యూజ్ చేసేవాళ్ళు. అలాగే ఇంటర్నెట్ కూడా అప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యింది. 4th జనరేషన్లోనే ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అప్పుడప్పుడే చాలా ఈజీ అయిపోయింది. ఈ 4th జనరేషన్ నుంచి ప్రతి హ్యూమన్ బీయింగ్ వాడగలిగేటట్టుగా తయారు చేశారు. అండ్ కంపేర్ టు ద కాస్ట్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ. 3rd జనరేషన్తో చూసుకుంటే 4th జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ వెరీ చీప్ అండ్ సైజ్ వైజ్ వెరీ పోర్టబుల్ అండ్ రిలయబుల్. ఓకే, ఇప్పుడు 4th జనరేషన్ కంప్యూటర్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. IBM 370 అండ్ 4300, హనీవెల్ DPS 88, Cray 1 సూపర్ కంప్యూటర్, అలాగే Cray X MP సూపర్ కంప్యూటర్, అలాగే బురోగస్ 7700. నౌ కమింగ్ టు ద 5th జనరేషన్ కంప్యూటర్స్. 5th జనరేషన్ కంప్యూటర్స్ అంటే నథింగ్ బట్ లేటెస్ట్ కంప్యూటర్స్ అండి. సో 5th జనరేషన్ కంప్యూటర్స్ వచ్చి 1918 నుంచి ప్రెసెంట్ ఇప్పుడు వాడుతున్నవన్నీ 5th జనరేషన్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ULSI మైక్రో ప్రాసెసర్ బేస్ మీద వర్క్ చేసే కంప్యూటర్స్ ఇవన్నీ. ద పీరియడ్ ఆఫ్ 5th జనరేషన్ ఈజ్ 1980 నుంచి స్టార్ట్ అయింది ఈ కంప్యూటర్స్ అనేవి, ఈ 5th జనరేషన్ కంప్యూటర్స్. ఈ VLSI టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ వచ్చింది. సో అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అంటే ULSI అంటాం దాన్ని మనం ఇప్పుడు. సో ఈ మైక్రో ప్రాసెసర్ చిప్స్ ఉన్నాయి కదా, అందులోని 10 మిలియన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి మైక్రో ప్రాసెసర్లో వాళ్ళు అకామిడేట్ చేయగలిగారు. చాలా స్పీడ్గా ఉండేవి. వాటిని ఎట్లా మెజర్ చేయగలిగారంటే నానో సెకండ్స్ పికో సెకండ్స్లోని మెజర్ చేయగలిగారు. అంటే అర్థం చేసుకోండి, సెకండ్ తర్వాత మిల్లీ సెకండ్ తర్వాత నానో సెకండ్లో మళ్ళీ పికో సెకండ్స్. సో అంత స్పీడ్గా ఉండేవి 5th జనరేషన్. సో ఈ టెక్నాలజీ అనేది వెరీ వెరీ ఫాస్ట్. అండ్ కమింగ్ టు ద ఫీచర్కి వచ్చేసరికి ULSI టెక్నాలజీ డెవలప్మెంట్ ఆఫ్ ట్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ 5th జనరేషన్లోనే ఇన్వెంట్ అయింది. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతున్నాం. డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో NLP అనేది ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని. సో ఇది కూడా ఈ 5th జనరేషన్లోని పార్ట్. అడ్వాన్స్మెంట్ ఇన్ ప్యారలల్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. ఒక ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా 5th జనరేషన్లోనే 5th జనరేషన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ద మెమరీ సైజెస్ రేంజెస్ బిట్వీన్ 1 GB to 1 TB. సో ఈ జనరేషన్లో మెమరీ సైజ్ వచ్చి 1 GB నుంచి 1 TB వరకు వాళ్ళు అకామిడేట్ చేయగలిగారు. అండ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ విత్ మల్టీమీడియా ఫీచర్స్.